రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు తగ్గించేసి అదే స్థానంలో స్కీమ్ వర్కర్లని అట్లాగే పారితోషికం తీసుకునే వర్కర్లని లేదంటే డైలీ వేజ్ కార్మికులని అనేక రకాల పేర్లు ముద్దు పేర్లు పెట్టి ఈరోజు ఆడవాళ్ల చేత అంగన్వాడీ రంగంలో ఆశా రంగంలో అట్లాగే స్కూళ్ళల్లో భోజన కార్మికులుగా అట్లాగే స్కూల్ ఆయాలుగా వాచ్మెన్లుగా వీళ్ళందరికీ మినిమం 3,000 రూపాయల లెక్కన జీతాలు ఇచ్చి నెలసరిగా పని చేయించుకుంటా ఉన్నారు. దాదాపు అంగన్వాడీ వచ్చి 50 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా కార్మికులుగా గుర్తించడం లేదు. అట్లాగే ఆశాలు కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వానికి వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. స్కూలు ఆయాలు కానీ భోజన కార్మికులు కానీ 2002 నుంచి 1000 రూపాయలు 2000 రూపాయల లెక్కన పనిచేస్తున్నారు. మరి అవన్నీ గుర్తుంచుకుంటే అప్పటి నుంచి ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి అధిక ధరలు ఏ విధంగా పెరిగాయనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించి మహిళల చేత ఇంత వెట్టి చాకిరీ చేయిస్తున్నామే, వాళ్లకు మా ఎమ్మెల్యేలకు పెంచినట్టుగానే జీతాలు కాకపోయినా వాళ్ళు అడిగేటటువంటి కనీస వేతనం 26 రూపాయలు ఇవ్వాలా అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా 26,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని మేము బాధపడతా ఉన్నాము. కాబట్టి ఈరోజు స్కీమ్ వర్కర్లుగా మాకు మళ్ళీ ఎలాంటి ప్రమోషన్లు కానీ ఎలాంటి టీఏడిఏలు కానీ లేదంటే 2019 నుంచి ఒక్క పైసా జీతం పెంచలేదు. మరి పని మాత్రం చేస్తూనే ఉన్నాం కదా. వాళ్ళందరినీ కూడాను పని భారం పెంచుతూ జీతాలు పెంచటం లేదు కాబట్టి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో అందరూ మూకుముడిగా ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాదు ఒక్కొక్క నెల ఒక్కొక్క యాప్ దించుతున్నారు అంగన్వాడీలకు. నవచేతన యాప్ అని చెప్పి చిన్నపిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయాలంట. మేము సెంటర్లో ఉండి పిల్లలకు ఆహారం పెట్టి ఆటపాట చెప్పాలన్నా, ఇంటింటికి తిరిగి పిల్లల ఆరోగ్య పరిస్థితి చూడాలన్నా, మరి స్కూల్లో నడవాలనంటే సెంటర్లో టీచర్ లేకపోతే పిల్లల్ని ఎట్లా పంపిస్తారు? అది ఎక్కడ చూసినా ఏదికి సందుకి గవర్నమెంట్ది కాకుండా ప్రైవేట్ కాన్వెంట్లు పెట్టేసి పిల్లలందరినీ అక్కడ తోలుతూ ఉంటే సెంటర్కి ఎట్లా వస్తారు? ఇవన్నీ లోకేష్ బాబు గారు గుర్తించాలా. విద్యాశాఖ మినిస్టరు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మా సమ్మెలో వచ్చి వాగ్దానం ఇచ్చారు. అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా వారు ఈ స్కీమ్ వర్కర్లు అయినటువంటి మహిళలందరికీ కూడా వాళ్ళ శ్రమ లేకపోతే మీ పథకాలు ఉండవు. వాళ్ళ శ్రమ వల్లే మీరు గొప్పగా పథకాలని చెప్పుకుంటున్నారు. కాబట్టి వెంటనే జీతాలు పెంచాలి, కనీస వేతనం ఇవ్వాలి, పని భద్రత కల్పించాలి, పని భారం తగ్గించాలి, ఈ యాప్లు కూడా తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ సిఐటిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.